గుడ్ ఈవినింగ్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం అయితే జరుగుతోంది. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్ అణుస్థావరాలపై నెతన్యాహు సేనలు దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇరాన్లోని షెహ్రాన్ చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. 2 రోజుల వ్యవధిలోనే 80 మంది ఇరానియన్లు మృతి చెందారు. 9 మంది శాస్త్రవేత్తలు, అధికారులు హతమైనట్లు తెలుస్తోంది. ఇరాన్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఈ లైట్ ఇప్పుడు తగ్గింది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దాడులను ఇరాన్ ప్రతిఘటిస్తోంది. గైడెడ్ బ్యాలిస్టిక్ మిసైల్ ప్రయోగించింది. క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ప్రతీకారంగా టెల్-అవీవ్, హైఫా నగరాలపై మెరుపు దాడులు చేసింది. 8 మంది ఇజ్రాయెల్ వాసులు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వివరాల ప్రకారం చూస్తే ఇజ్రాయెల్ ఆపరేషన్లో నటాంజ్, ఫోర్డోలోని ఇరాన్ భూగర్భ యురేనియం కేంద్రాలు, ఇస్ఫహాన్లోని యురేనియం తరలింపు కేంద్రాలపై దాడులు జరిగాయి. అణు కేంద్రంలో విద్యుత్ సరఫరాకు విస్తృతమైన నష్టం వాటిల్లింది. టెహ్రాన్ ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న నటాంజ్లోని అణు కేంద్రంలో సమృద్ధిగా యురేనియం నిల్వలున్నాయి. అలాగే ఫోర్టోలోని అణు కేంద్రం టెహ్రాన్కు నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి స్వల్పంగా నష్టం వాటిల్లిందని ఇరాన్ తెలిపింది. ఇక ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పోరాటం 46 ఏళ్లుగా సాగుతోన్న నియంతృత్వంపై జరుగుతున్న దాడి అన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఇరాన్ పాలనను అస్సలు అనుమతించబోమన్నారు. ఇరాన్ తన దగ్గరున్న అణ్వాయుధాలను ఉగ్రవాదులను అందించాలని యోచిస్తోందని ఆరోపించారు నెతన్యాహు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై అగ్రరాజ్య అధినేత ట్రంప్ స్పందించారు. అమెరికా ఇజ్రాయెల్కు చాలా దగ్గరగా ఉందని, ఇప్పటివరకు ఇజ్రాయెల్ నెంబర్ 1 మిత్రదేశం అన్నారు. అణు ఒప్పందం కుదుర్చుకొని ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు సరైనవే అన్నారు. న్యూక్లియర్ డీల్పై సంతకం చేయకుంటే ఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ నాశనం కావడం ఖాయమని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.